జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్ల గుట్టు లీక్ అయిందా? కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందా? జగన్మోహన్ రెడ్డిపై ఇక వేటు తప్పదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నన్ను. సార్, జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్ల గుట్టు రట్టయిందా? కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందని, ఇక జగన్మోహన్ రెడ్డిపై వేటు తప్పదంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు, అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ ఇక జగన్మోహన్ రెడ్డిపై వేటు తప్పదా అంటే ఏం చెప్పు? జగన్మోహన్ రెడ్డి మీదకి వెయిట్ వేయడానికి పెద్ద సమయం కూడా ఏం లేదు కదండి. నోటిఫికేషనే వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేసింది. కాకపోతే ఒక సీరియస్ విషయం ఏంటంటే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో నుంచి రానన్ని ఎన్నికల నిర్వహణ మీద ఫిర్యాదులు, దొంగ ఓట్ల మీద ఫిర్యాదులు, ప్రత్యర్థి వర్గం ఓట్ల తొలగింపుకు సంబంధించిన ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ నుంచి పుంకానుగా అందినటం కేంద్ర ఎన్నికల సంఘానికి ఆందోళన కలిగించింది. వాళ్ళకు అదొక సవాల్గా కూడా నిలిచింది. తర్వాత ఈ విధి రాష్ట్రపతి రాక వెళ్ళి, తర్వాత గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్ళింది, తర్వాత ప్రధానమంత్రికి అందరికీ వెళ్ళి, కేంద్ర ఎన్నికల సంఘానికి అందినాయి. అది తీవ్రమైన ఆందోళన కలిగించడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 30,000 దాకా దొంగ ఓట్లు చేర్చినట్టుగా అధికార పార్టీ వాళ్ళు దానికి సంబంధించిన పూర్తి రుజువులతో సహా ఆ లిస్టుల్ని కేంద్ర ఎన్నికల సంఘానికి, తెలుగుదేశానికి సంబంధించిన అండ్ జనసేనకు సంబంధించిన నాయకులు అందజేశారు. అది వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. చేస్తే 100% ఖచ్చితం అని తేలింది. అంటే తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అదే చెప్పబోతున్నా అండి. అందులో కూడా కేంద్ర రిటర్నింగ్ అధికారి దానికి ఉండే ఆ పాస్వర్డ్ ఉంటుంది కానీ లాగిన్ వర్డ్, అది ఇచ్చి ఒక 35,000 ఓట్లు చేర్చుకోవటానికి ఒక అధికార పార్టీకి చెందిన ప్రముఖుడు కొడుక్కి అవకాశం కల్పించాడని, దాని మూలనే గతంలో అన్ని ఓట్లు వేయగలిగారు. ఒక ఎమ్మెల్యే కొడుక్కి ఇవ్వగలిగారని వాళ్ళకి సమాచారం ఖచ్చితంగా అందింది. అది అప్పుడు కూడా రుజువు అయ్యింది, అప్పటికి ఎన్నికలు అయిపోయినాయి. తర్వాత అది మొత్తం ఆల్ ఇండియా ప్రసారం ఎట్లా అంటే, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి ఇక్కడ కాని వాళ్ళని ఓటర్ల కార్డులు తయారు చేసి వాళ్ళకిచ్చి, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి కళ్యాణ మండపాల్లో పెట్టి పొద్దున్నే ఓటింగ్ బూతుల్లోకి నుంచోబెడితే వాళ్ళు వెళ్ళారు. ఆ డబ్బులు తీసుకోవడానికి ఓట్లు వేసి వచ్చి కూడా చెప్పారు, మీది ఎక్కడమ్మా అంటే, మాది ఇక్కడ కాదండి కర్ణాటక, మాకు ఈ కార్డు తెచ్చి మా ఊరికి మాకు ఓటుకి ఇంత అని డబ్బులు ఇస్తామన్నారు, వచ్చాము వేసామని చెప్పారు. వాళ్ళకేం తెలుసు పాపం, ఇది తప్పని వాళ్ళు అనుకోలే, అది నేరమని అంతకన్నా తెలియదు. ఊరికే మనకు డబ్బులు ఇస్తున్నారు, కార్డు ఇస్తున్నారు, వెళ్ళి వేసి రావడం మనకు పోయింది ఏముంది అనుకుని వచ్చారు. అది ఎన్నికల్లో ఇంత తీవ్రమైన నేరం అని తెలీదు. అది ప్రసారం జరిగినాయి అన్ని టీవీల్లో. తర్వాత వెరిఫై చేస్తే కూడా నిజంగానే ఆ అడ్రస్లు లేవు, ఆ అడ్రస్లో ఆ వ్యక్తులు కూడా లేరు. ఇప్పుడు ఇన్ని ఫిర్యాదులు వచ్చిన మీదట రెండోసారి వచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అసలు ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ఏ రాష్ట్రానికైనా వచ్చి ఐఏఎస్, ఐపీఎస్లు, ముఖ్యమైన కార్యనిర్వహణ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మార్గదర్శకాలు ఇచ్చి ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే రాష్ట్రానికి 2 సార్లు రావడం అనేది అసాధారణం. ఇప్పుడు మొన్న విజయవాడ వచ్చి నోవాటెల్ హోటల్లో పెట్టి వీళ్ళందరినీ పిలిపించి కలెక్టర్ని పేర్లతో సహా చెప్పారు, వెంకటరమణారెడ్డి తిరుపతి కలెక్టర్, గతంలో నువ్వు ఇదిగో ఇట్లా చేసావు, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి. తర్వాత కాకినాడ పోలీస్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్, తిరుపతి పోలీస్ కమిషనర్, మీ దగ్గర ఇన్ని ఫిర్యాదులు వచ్చినాయి, మీ దగ్గర నుంచి చర్య తీసుకుంటుంది ఏం కనపట్టలేదు. ఒకవేళ కనుక మీకు అధికార పక్ష నాయకులతో ఏదైనా మొహమాటాలు ఉండి, లేకపోతే వాళ్ళ ఒత్తిళ్లు తట్టుకునే శక్తి మీకు లేకపోతే, వాళ్ళకి ఈల్డ్ అయ్యే పరిస్థితి, వాళ్ళు అయ్యే చెబితే చేయక తప్పదో అనుకుంటే కనుక మీరు ఇప్పుడే ఈ విధుల నుంచి బయటకు వచ్చేసేయండి. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, మీకు అవకాశం ఉంది, వెసులుబాటు. మీరు కనుక వెళ్ళిపోయారనుకోండి, మిమ్మల్ని మేమే అనం. కానీ ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ అయిన తర్వాత మాత్రం, వచ్చిన తర్వాత మీరు ఇదే కేర్లెస్నెస్గా అంటే ఇది లేకుండా, చిత్తశుద్ధి లేకుండా అధికార నాయకులకి, అధికార పార్టీకి
తొత్తులుగా మారి వాళ్ళకి అడుగులకు మడుగులొత్తి వాళ్ళు చేయమన్నట్టు అక్రమాలు కనుక ఓట్లలో తీసేయమంటే తీసేయటం, చేర్చమంటే చేర్చడం, ఇలాంటి ఎన్నికల అక్రమాలు కనుక చేస్తే మీ మీద మేము తీసుకునే చర్యలు మాటలతో ఉండవు. ఇప్పుడు మాటలు చెప్తున్నాం, రేపు చేతల్లో ఉంటాయి. అది మీ కెరియర్లో చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. అంత ఘాటుగా చెప్పారు. ఒక ఐఏఎస్, ఐపీఎస్ సీనియర్ అధికారులని ఆ స్థాయిలో హెచ్చరించారంటే కేంద్ర ఎన్నికల సంఘం, ఆయన రాజీవ్ కుమార్ గారు అనుకుంటా, ఆయన కూడా వచ్చాడు, ప్రధాన ఎన్నికల అధికారి ఆయన తన బృందం మొత్తంతో వచ్చాడు. అసలు ఆల్మోస్ట్ కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్న అత్యున్నత స్థాయి అధికారులు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, బాపట్ల జిల్లా మీద, లేకపోతే విజయవాడ, తిరుపతి ఎక్కడెక్కడ బాగా అక్రమాలు జరిగినాయో కూడా వాటి లిస్టులు కూడా పట్టుకొచ్చి చూపించారు. ఇదిగో ఇవి మీరు గతంలో మీకు దగ్గరికి వచ్చినాయి కానీ మీరు పట్టించుకోలేదు, మళ్ళీ ఇవి సుప్రీంకోర్టుకి వెళ్ళినాయి, మా దగ్గరికి వచ్చినాయి, ప్రభుత్వంలో ఉన్నత స్థాయికి వెళ్ళినాయి. ఎన్నికల నిర్వహణ అనేది చాలా పకడ్బందీగా జరగాలి. మీరు ఏ రాజకీయ నాయకుడికి తల వంచాల్సిన అవసరం లేదు. మీరు మీ స్థాయికి తగ్గట్టు మీరు ప్రవర్తించండి, మీకున్న అధికారాలను పూర్తిగా ఉపయోగించుకోండి. అంతే తప్ప మీరు ఒక పార్టీకి గనక తొత్తులుగా గనక ఫలానా తిరుపతి కలెక్టర్ లాగా ఇంకోలాగాను పేర్లు చెప్పారు చేశారంటే మాత్రం ఇక ఆ తర్వాత మమ్మల్ని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. చేతలు చాలా కఠినంగా ఉంటాయని కూడా హెచ్చరించి వెళ్ళారు. అంటే వైఎస్ఆర్సీపీ నేతలకి, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఎవరికైనా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ వార్నింగ్ ఇచ్చిందంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా. వీళ్ళ ద్వారానే వీళ్ళు అండి చేసేది, వాళ్ళు ఏం రాయలేరు, రాసేది సపోర్ట్ చేసేది వీళ్ళు. ఇప్పుడు కింద వాలంటీర్లు చేసిన వాటిని తప్పు పట్టుకుని వీళ్ళు కనుక అడ్డంగా కొట్టేశారనుకోండి, లేని ఓట్లు, దొంగ ఓట్లు అన్నింటినీ క్లీన్ అయిపోతుంది అండ్ శానిటైజ్ అయిపోతాయి ఓట్ల లిస్టులు. అప్పుడు ఎవడ బలం ఎక్సెస్గా పనిచేయదు, ఎవడికి ఎంత ఓట్లు ఉంటే అన్నీ పడతాయి. అంతేగాని నేను అధికారంలో ఉన్నా కాబట్టి నాకు దొంగ ఓట్లన్నీ చేసుకుని మ్యానిపులేషన్ చేస్తాను రిజల్ట్స్ అనే పరిస్థితి ఉండదు అని ఆశిస్తున్నా నేను. ఎందుకంటే నిన్న వాళ్ళు వచ్చిన తీరు, వాళ్ళు హెచ్చరించిన తీరు కూడా వాళ్ళు అది కూడా చెప్పారు. ఇండియాలో ఏ రాష్ట్రం నుంచి కూడా మాకు ఇట్లాంటి చెత్త ఫిర్యాదులు రావట్లేదు, ఇట్లాంటి అక్రమాల గురించి రావట్లేదు, ఇవన్నీ వెరిఫై చేసుకుని వచ్చాం. మేమేమి నాలెడ్జ్ లేకుండా రాలా. మీలో ఏ ఆఫీసర్ ఎవరెవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, అధికార ప్రభుత్వ పార్టీకి మీరు ఎలాంటి మద్దతు ఇస్తున్నారు, మీ స్థాయి ఏంటి, అన్నీ తెలిసి వచ్చాం. మేము ఇంకా కూడా చెప్పగలం. కానీ అక్కర్లా, మీరు ఎప్పటికైనా సరే మీ బాధ్యతలు నెరవేర్చండి, మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఫిర్యాదుని అటెండ్ అవ్వండి, దాన్ని సరిదిద్దమన్నారు. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలాగా. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కూడా ఓట్ల లిస్టులో తేడాలు ఉంటే మాత్రం దానికి మీరు వ్యక్తిగతంగా బాధ్యత వహించి తీరాలి. ఎలక్షన్ నిర్వహణ సందర్భంలో కనుక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే, ఏది రిగ్గింగ్ లాంటివి జరిగితే, పోలీస్ అధికారులు ఎవరైతే చట్టాన్ని అమలు చేయాలో వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళని వదిలే పరిస్థితి లేదు అని అంత స్పష్టంగా వాళ్ళు హెచ్చరికలు చేశారు. కాబట్టి ఇక ఎవరైనా అక్రమాలు చేయాలనుకున్న పార్టీ ఎవరైనా, లేకపోతే ఏ వ్యక్తి అయినా ఇప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ కనుక రేపు అక్రమాలు జరిగి గెలిచినా కూడా ఆ రిజల్ట్ని సెట్ అసైడ్ చేసే అధికారం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. వాళ్ళే చెబుతారు ఈ ఎన్నికలు పలానాసారి సక్రమంగా జరగలేదు, ఇన్ని దొంగ ఓట్లు పడినాయి కాబట్టి ఈ రిజల్ట్ని పక్కన పడేయండి అంటారు. అంతే కదా, కేంద్ర ఎన్నికల సంఘం ధృవీకరణ చేయాలి. అట్లాగే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీని మీద దృష్టి పెట్టింది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది. లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. అందువల్ల ఎవరు జాబ్ ఎవరు పోగొట్టుకుంటారండి, ఎవరికో సాయం చేయటం కోసం. కాబట్టి మొత్తం కింద నుంచి పైరాక కూడా ఇప్పుడు ప్రక్షాళన జరిగింది నిన్న. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏం చెప్పుకోవాలంటే, అసలు ఇలాంటి ఉన్నత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడానికి గతంలో ప్రజావేదిక అనేది నిర్మాణం చేశారండి. నిన్న నోవాటెల్లో మీటింగ్ పెట్టుకోవాల్సిన దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందండి? ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరిగితే జూబ్లీ హాల్లో పెడతారు తెలంగాణలో. అట్లాగే ప్రజావేదిక అలా కట్టిందే. ఇలాంటి ఉన్నత స్థాయి సమావేశాలు రహస్యంగా ప్రభుత్వ చెందిన ప్రదేశాల్లో జరగాలి, ఆ ప్రైవేటు ఓటర్లో జరగటం కాదు. నిన్న ఆ ప్రజావేదిక లేని లోటు ఎలా కనపడిందో చూసారా? వెళ్ళి వాళ్ళు నోవాటెల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడ రహస్యం ఏముంటుందండి? ఆ స్పీచెస్ అన్నీ కూడా ఎవడైనా రికార్డ్ చేసుకుని బయటకు విడుదల చేయొచ్చు. అలాంటి రహస్యంగా జరగాలి, ఒక విశ్వసనీయంగా ఉండాలనే ఉద్దేశం మీద కట్టిన బిల్డింగ్ ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పగలగొట్టిన ప్రభావం ఇవాళ ట్రాక్ కూడా కనపడుతుంది. ఇదే కాదు, ఇంకా కూడా కనపడుతుంది. అలాంటిది ఇప్పుడు కన్నా ఆ 4.5 ఏళ్ళు ఆయన ఏర్పాటు చేయలేకపోయాడు. పగలగొట్టడం ఒక్క రోజులో పగలగొట్టారు, నిర్మాణం అయితే జరగల.
అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం.